Good morning children. Already last class lo third class students, good morning ma. Third class last class lo meeku పాఠము 2 అత్యాస గురించి ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఒక మోరల్ స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీకి సంబంధించినటువంటిది నౌ ఈ క్లాస్లో మీకు పాఠము వివరించడం, లెసన్ 2 అత్యాస పాఠంను వివరించడం ఈ క్లాస్లో జరుగుతుంది. కాబట్టి మీరు ముందు ఉంచుకోవాల్సింది అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్. ప్రతి ఒక్కరు కూడా శబ్దం లేని చోట కూర్చొని టెక్స్ట్ బుక్ని మీ దగ్గర పెట్టుకొని ఫింగర్ అబ్జర్వేషన్ చేస్తూ చెప్పింది జాగ్రత్తగా విని బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని మీనింగ్స్ కూడా రాస్తాను. అర్థమైందా? బోర్డు పైన మీనింగ్స్ కూడా రాస్తాను. ఆ మీనింగ్స్కి ఆన్సర్స్ కూడా నేర్చుకోండి. అలాగే ఓకేమా? ఇప్పుడు ఫస్ట్ నేను ఒకసారి లెసన్ 2 చదివి వినిపిస్తాను. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏ విధంగా మనం రీడ్ చేయాలి, ఈ పాఠాన్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలి అని టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ 6 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 6 ఓపెన్ చేసి ఫింగర్ పెట్టాలి. పేజీ నెంబర్ 6 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫింగర్ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ అత్యాస, ఓకేమా? ఫింగర్ అబ్జర్వ్ చేయండి. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉండేవి. జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. అదే అడవిలో అత్యాస గల ఒక నక్క ఉండేది. అత్యాస గల ఒక నక్క ఉండేది. సెకండ్ పారాగ్రాఫ్లో ఫింగర్ పెట్టింది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. ఎంత దూరం వెళ్ళినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదు. నిరాశ చెందక మరికొంత దూరం ముందుకు నడిచింది. అప్పుడు దానికొక మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్కను నోట కరుచుకొని బయలుదేరింది. మరికొద్ది దూరంలో దానికి మరొక మాంసం ముక్క కనిపించింది. ఆహా, ఈరోజు ఎంత అదృష్టం అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకుంది. నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతలి ఒడ్డుకు చూచింది. దానికి ఆవలి ఒడ్డున చచ్చిపడి ఉన్న జింక కనిపించింది. దాన్ని కూడా తెచ్చుకుందామని నీటిలోకి దిగి అవతలి వైపుకు ఈదసాగింది. నోట్లోని మాంసం ముక్కలు నీటిలో పడిపోయాయి. ఈ ముక్కలు పోతే పోయాయి, అవతలి వైపు చచ్చిపడి ఉన్న జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటువైపుకు ఈదుకుంటూ రాసాగింది. ఆ నదిలో ఒక ముసలి ఉంది. ఆ ముసలి నక్క రాకను గమనించింది. నక్క దగ్గరికి రాగానే అమాంతంగా దానిపై పడి దాని నోటిలోని జింకని తినేసింది. నీకు ఆశ ఉండవచ్చు కానీ అత్యాస ఉండరాదు. చిల్డ్రన్స్, ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ బుక్ లెసన్ రీడింగ్ ఎలా చేయాలి అనేది 2 times రీడింగ్ చేయించారు కదా. ఇప్పుడు మీరు అదే టెక్స్ట్ బుక్లో ఫింగర్ పెట్టి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది చదవడం మీకు వచ్చింది కదా, బాగా వినండి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ చదివి దాని గురించి వివరించడం జరుగుతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఫింగర్ కంపల్సరీ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఫస్ట్ పారాగ్రాఫ్. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అనగనగా మనం మామూలుగా ఏ స్టోరీస్లో చూసినా అనగనగా అంటే ఆ వర్డ్ చాలా బాగుంటుంది. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అడవి అంటే తెలుసు కదా, అరణ్యము, ఖానా, ఇలా రకరకాల
ఏళ్ళు ఉన్నాయన్నమాట అడవికి. అనగనగా ఒక పెద్ద అడవి ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా? మామూలుగా మీ పొలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అడవులు అలా కాదు. అడవి అంటేనే చాలా పెద్దగా ఉంటుంది. అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చెట్లు కూడా ఎలా ఉంటాయి? చాలా పెద్దగా, చాలా సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉంటాయి అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం నుండి ఉన్న మొక్కలు అక్కడ పెద్ద పెద్ద చెట్లుగా ఉంటాయి అన్నమాట. ఆ అడవిలో క్రూర జంతువులు ఉంటాయి. అడవిలో పులులు, సింహాలు, పెద్ద పెద్ద ఏనుగులు, ఇలా రకరకాల జంతువులు అడవిలో ఉంటాయి అన్నమాట. మళ్ళీ మన అడవిలో ఏ ఏ జంతువులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పొదలు ఉండేవి. అడవిలో పెద్ద పెద్ద చెట్లు అంటే మీకు తెలుసు, మన హాస్టల్ క్యాంపస్లో కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పొదలు అంటే గుబురుగా ఉండే చెట్లని పొద అంటారు. పొదలు అంటే గుబురు. పొద అంటేనే గుబురు చెట్లు బాగా ఇలా గుబురుగా ఉంటాయి అన్నమాట. పొద అంటే దాంట్లోకి మనుషులు ఎవరైనా వెళ్ళి దాక్కున్నా కూడా బయట ఎవ్వరికి కనిపించదు. దాంట్లో మనుషులు ఉన్నాయన్నట్టుగా బయటకు ఎవ్వరూ కనిపించరు అనమాట. అలాంటి పొద అంటే గుబురుగా ఉండే చెట్లని పొదలు అంటారు. ఆ తర్వాత మన అడవిలో ఏమేమి ఉన్నాయి? పెద్ద పెద్ద చెట్లు మరియు పొదలు ఉండేవన్నమాట. తర్వాత జింక అంటే తెలుసు మీకు అందరికీ. దుప్పులు అంటే లేడు. పులులు, సింహాలు, ఏనుగులు వంటి అనేక జంతువులు ఉండేవి. అడవి మనకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, అడవిలో ఏ ఏ జంతువులు ఉండేవి అంటే, అడవిలో జింకలు, దుప్పులు, పులులు, సింహాలు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులు అడవిలో ఉండేవన్నమాట. అదే అడవిలో అత్యాస గల ఒక నక్క ఉండేది. అడవిలో అత్యాస గల ఒక నక్క. అత్యాస అంటే ఎక్కువ ఆశ. అత్యాస అంటే ఎక్కువ ఆశ, ఉన్నదానికంటే ఎక్కువగా ఆశపడ్డాన్ని అత్యాస అని. అత్యాస అంటే మీరు ఎక్కువ ఆశ. అత్యాస గల ఏది ఉండేది? ఏ జంతువు ఉండేది? నక్క. అత్యాస గల జంతువు ఏది ఉండేది? అడవిలో నక్క ఉండేది. ఆ అడవిలో అత్యాస గల నక్క ఉండేది. అత్యాస అంటే ఎక్కువ ఆశ. ఈ ఎక్కువ ఆశ కలిగినటువంటి నక్క అడవిలో ఉండేదన్నమాట. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం బయలుదేరింది. పాపం ఆహారం బాగా ఆకలిగా ఉన్నందుకు అడవిలోకి వెళ్ళి ఎక్కడైనా నాకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో తిందాము అని చెప్పేసి అడవిలోకి బయలుదేరుతుందన్నమాట. ఎంత దూరం వెళ్ళినా దానికి కొంచెం కూడా ఆహారం లభించలేదు. పాపం నక్క అడవంతా తిరిగింది. ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో తిందాము అని చెప్పేసి అడవిలో అంతా తిరుగుతూ ఉంది అనమాట. కానీ మన నక్కకు ఎక్కడ కూడా ఆహారం లభించలేదు. అడవంతా వెతికినా నక్కకు ఎక్కడ ఆహారం లభించలేదు. నిరాశ చెందక మరికొంత దూరం ముందుకు నడిచింది. నిరాశ అంటే నిరుత్సాహం. నిరాశ అంటే నిరుత్సాహం. నిరుత్సాహాన్ని నిరాశ అంటారు. నిరాశ అంటే నిరుత్సాహం. అత్యాశ అంటే ఎక్కువ ఆశ, నిరాశ అంటే నిరుత్సాహం. పాపం ఇంత తిరిగినా కూడా ఎక్కడ తనకు ఆహారం దొరకకున్నా కూడా నిరుత్సాహపడలేదు. సరే ఇంకా ప్రయత్నిద్దాము, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పేసి నిరాశ చెందక మన యొక్క నక్క మళ్ళీ వేరే చోటుకి బయలుదేరింది. అక్కడ నుంచి ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అని మళ్ళీ పాపం తిరగడానికి మళ్ళీ బయలుదేరింది అన్నమాట. అలా మరి కొంత దూరం ముందుకు నడిచింది. అప్పుడు దానికి ఒక మాంసం ముక్క లభించింది. మాంసం ముక్క ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. లెగ్ పీస్ చూసారా? ఇది ఇలా దానికి ఒక మాంసం ముక్క కనిపించింది అన్నమాట. మన నక్క కొద్దిగా ముందుకు బయలుదేరిన తర్వాత అక్కడ పాపం తనకు ఏం లభించింది అంటే మాంసం ముక్క కనిపించింది అన్నమాట. నక్కకి ఏం కనిపించింది? మాంసం ముక్క కనిపించింది కొంచెం ముందుకు బయలుదేరిన తర్వాత. అప్పుడు ఆ నక్క ఈ మాంసం ముక్కను తన నోట కరుచుకొని బయలుదేరింది. అమ్మ తిరిగి 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 సాలైపోయింది, ఎంత తిరిగినా ఇక్కడ ఆహారం దొరకలేదు, అక్కడ ఏదో మాంసం ముక్క కనిపించినట్టుంది, చక్కగా వెళ్ళి ఆ మాంసం ముక్కను తీసుకొని తిందాము అని చెప్పేసి ఆ ముక్క దగ్గరికి వెళ్ళి ఆ మాంసం ముక్కను ఎక్కడ కరుచుకున్నది? తన యొక్క నోటిలో కరుచుకొని బయలుదేరింది. మరి కొద్ది దూరంలో దానికి మరొక మాంసం ముక్క కనిపించింది. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నక్కకు మళ్ళీ ఒక మాంసం ముక్క కనిపించింది అన్నమాట. ఏమైనా 2 మాంసం ముక్కలు అయినాయి కదా. మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత దానికి మళ్ళీ ఒక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్క యొక్క ఆకలి తీరినట్లే కదా,
ఆకలితో ఉన్నటువంటి నక్కకు 2 మాంసపు ముక్కలు కనిపించాయి. శుభ్రంగా ఆ 2 మాంసం ముక్కలను కూడా తన నోట కరుచుకొని హాయిగా తిని ముందుకు బయలుదేరింది అనమాట. తినలేదు, నోట్లో పెట్టుకొని నోట్లో కరుచుకొని అలాగే బయలుదేరింది. ఆహా, ఈరోజు ఎంత అదృష్టమో అనుకుంటూ దాన్ని కూడా నోట కరుచుకునేది. అబ్బా, రోజు తిరిగి తిరిగి సాలైపోతుంది, అయినా ఆహారం ఎక్కడా దొరకలేదు. ఈరోజు నేను వేసిన టైం చాలా బాగుంది, ఎవరి మొహం చూసినానో ఏమో, ఈరోజు నాకు చాలా అదృష్టంగా ఉంది. ఎందుకు? నక్కకు 2 మాంసం ముక్కలు దొరికాయి కదా ఇక్కడ, కాబట్టి ఈరోజు నాకు 2 మాంసం ముక్కలు దొరికినాయి అని చెప్పేసి సంతోషంతో ఆ 2 మాంసం ముక్కల్ని కూడా తన నోట కరుచుకొని ముందుకు బయలుదేరింది అనమాట. అప్పుడు మధ్యలో నదీ ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. సరేలే, ఇక్కడంతా తిరిగి అలసిపోయినాము, ఇక్కడ ప్లేస్ కూడా బాగలేదు, అక్కడ ఒక నది కనిపిస్తుంది, ఎంచక్క నది ఒడ్డున అంటే పైన నదికి కొంచెం పైభాగంలో అక్కడ వెళ్ళి ఈ మాంసం ముక్కలు తిని శుభ్రంగా నీళ్లు తాగి వచ్చేద్దాము అని చెప్పేసి నది ఒడ్డుకు వెళ్ళింది అనమాట. నక్క ఎక్కడికి వెళ్ళింది? నది ఒడ్డుకు వెళ్ళింది. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. అనగనగా ఒక డాష్ ఉండేది. అనగనగా ఒక ఏముండేది? అడవి. అడవిలో అత్యాస కలిగినటువంటి జంతువు ఏది? నక్క. ఆ అడవిలో ఇంకా ఏ జంతువులు ఉండేవి? జింకలు, దుప్పులు, సింహాలు, తర్వాత పులులు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులు ఉండేవి. అలాగే ఏమేమి చెట్లు ఉండేవి? పెద్ద పెద్ద చెట్లు, పొదలు, ఇలా రకరకాల చెట్లు కూడా ఉండేవి. అడవిలో అత్యాస గల జంతువు ఏది? నక్క. నక్కకు బాగా ఏమైంది? ఆకలి అయింది కదా. ఆకలి అయినా కూడా అడవంతా తిరిగితే ఆహారం దొరికిందా? దొరకలేదు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏం కనిపించింది? ఒక మాంసం ముక్క కనిపించింది. మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఏం కనిపించింది? ఇంకొక మాంసం ముక్క కనిపించింది కదా. ఆ మాంసం ముక్కల్ని తన నోట్లో కరుచుకొని ఎక్కడ తిందామని వెళ్ళింది? ఆ మాంసం ముక్కలు నది ఒడ్డున తిందామని వెళ్ళింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా చిల్డ్రన్స్ అందరికీ. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేమా? నది ఒడ్డున ఆ మాంసం ముక్కల్ని తిందామని వెళ్ళింది అనమాట. అప్పుడు నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. అది అనుకోకుండా నది అవతల ఒడ్డుకు చూచింది. యువతల నక్క ఉంది. ఇది ఒక పెద్ద నది. ఇక్కడ ఏముంది? నక్క ఉంది. ఇదంతా నది, వాటర్, ఓకేమా? ఈ నక్క యువతల నుంచి ఇక్కడికి చూసింది, యువతల నుండి యువతలకి చూసింది. ఈ నది ఒడ్డున ఏం కనిపించింది అంటే చచ్చిపడి ఉన్నటువంటి ఒక జింక కనిపించింది. చనిపోయినటువంటి ఒక జింక కనిపించింది. ఎవరికి కనిపించింది? నక్కకు కనిపించింది. నక్కకు నది అవతలి ఒడ్డు నుండి యువతల చూస్తే చనిపోయినటువంటి ఒక జింక కనిపించింది మన నక్కకు. అప్పుడు ఈ నక్క ఏం చేసింది? దాన్ని కూడా తెచ్చుకుందామా, నీటిలోకి దిగి అవతల వైపుకి ఈద సాగింది. పోనీలే, నా దగ్గర 2 లెగ్ పీసులు ఉన్నాయి, చక్కగా 2 పీసులు ఉన్నాయి, చికెన్ పీసులు, మటన్ పీసులు, అవి తిని ఊరుకొని ఉందామని అనుకునిందా నక్క? అనుకోలేదు. ఏమనుకునేది? ఆహా, నది ఉత్తర ఒక పెద్ద జింక ఉంది, చనిపోయిన జింక, వెళ్ళి దాన్ని కూడా తెచ్చుకొని తింటే 2-3 రోజులకు అయ్యే ఆహారం కూడా నాకు దొరుకుతుంది కదా, హ్యాపీగా తిని ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ నక్క ఏం చేసింది? ఈ నదిలో ఈదుకుంటూ యువతల ఒడ్డుకు వచ్చిందనమాట. యువతల ఒడ్డుకు వచ్చి తన నోట్లోని మాంసం ముక్కలు నీటిలో పడిపోయాయి. ఈ నక్క ఇక్కడ ఈదేటప్పుడు ఈ నీటిలోకి మాంసం ముక్కలు పడిపోయినాయి అనమాట. నోట్లో ఉన్న మాంసం ముక్కలు అని ఇలా ఈదుకుంటూ వస్తాయి కదా, అప్పుడు నోట్లో ఉన్న మాంసం ముక్కలు నదిలో పడిపోయినాయి. పాపం తినడానికి రానట్టుగా పడిపోయినాయి. 2 పీసులే కదా, పోతే పోని, నేను చక్కగా ఇతరికి వస్తే ఒక పెద్ద జింక దొరుకుతుంది, నాకు హ్యాపీగా జింక తినేసేయచ్చు కదా అని ఆశతో ఆ పీసుల్ని వదిలిపెట్టేసి నది యువతల ఒడ్డుకు వచ్చి ఏం చేసింది? అవతల ఒడ్డుకు వచ్చి చచ్చిపడి ఉన్న ఆ జింక ఉంది కదా అని నది దాటి వెళ్ళింది. చచ్చిన జింకను లాక్కుంటూ నదిలో నుంచి ఇటువైపుకు ఈదుకుంటూ రాసారు. ఇప్పుడు ఈ నక్క నదిలో ఈదుకుంటూ ఇవతల ఒడ్డుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ జింకను తన నోటితో కలుచుకొని మళ్ళీ నదిలో ఇలా ఈదుకుంటూ వెళ్ళడానికి బయలుదేరినాము. అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆ నదిలో ఒక ముసలి ఉంది. నదిలో ఏముంది? పెద్ద ముసలి ఉంది. ముసలిని ఎప్పుడైనా చూసారా? ఎక్కడ ఉంటాయి? నదులు, సముద్రాలు, కాలువలు, పెద్ద పెద్దగా కాలువలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటాయి. అక్కడ మనకు
ఒక ముసలి ఉంది. ఇక్కడ ఇతర నది లోపల ఒక పెద్ద ముసలి ఉంది అన్నమాట. అప్పుడు ఆ ముసలి నక్క రాకను గమనించింది. ముసలి ఇతర నుంచి ఏమొస్తుంది? నక్క. నక్క తన నోట్లో ఏం పెట్టుకున్నది? జింకను. నోటిలో జింకని కరుచుకొని ఈదుకుంటూ వచ్చేటువంటి ఈ నక్కని ముసలి చూసింది. బాగా వస్తున్నావే చక్క, హ్యాపీగా నేను ఇప్పుడు నీళ్ళు తినేసేయచ్చు, నేను కూడా ఆకలితో ఉన్నానని చెప్పేసి ఆ ముసలి సైలెంట్గా శబ్దం రానట్టుగా ఆ నదిలోనే చక్కగా దాక్కుని ఉండడం చూసిందన్నమాట. నక్క దగ్గరికి రాగానే అమాంతంగా దానిపై పడి దానిని తన నోటిలో ఉన్నటువంటి జింకను తినేసింది. ఈ ముసలి ఏం చేసింది? నక్క తన దగ్గరికి రాగానే నక్క ఈదుకుంటూ ఎప్పుడైతే ముసలి ఉన్న చోటుకు వెళ్ళిందో అప్పుడు ఈ ముసలి ఏం చేసింది అంటే అక్కడ నక్కను తర్వాత నక్కతో పాటు ఉన్నటువంటి జింకను రెండింటిని కూడా తినేసింది. ఇప్పుడు చివరికి ఏం జరిగింది? 2 మాంసపు ముక్కలు బాయ్, ఇక్కడ చనిపోయినటువంటి జింక బాయ్, తర్వాత నక్క కూడా పోయింది. 3 కూడా చనిపోయింది. ఎవరికి లాభం జరిగింది? ముసలికి లాభం జరిగింది. ఇక్కడ చివరికి ఎవరికి లాభం జరిగింది? ముసలికి లాభం జరిగింది. ఎప్పుడే కానీ మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇక్కడ నీతి ఏమిచ్చారు? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. మన నక్క ఏదోలే చక్కగా దొరికినటువంటి ఈ 2 మాంసం ముక్కల్ని తిని హాయిగా ఉందామని అనుకోకుండా చనిపోయినటువంటి నది అవతల ఒడ్డున ఉన్నటువంటి ఈ జింక కోసం ఆశపడి చివరికి ఏం జరిగింది? తన యొక్క ప్రాణాలను కూడా కోల్పోయింది. అర్థమైందా చిల్డ్రన్స్? కాబట్టి మనం కూడా ఏదైనా ఆశతో దొరికిన దానితో తృప్తి పడాలి కానీ నీ దగ్గర ఒక 10-20 చాక్లెట్లు ఉన్నాయనుకో, ఒక 4-5 చాక్లెట్లు ఉన్నాయనుకో, ఏదో 4 చాక్లెట్లు ఉన్నాయి కదా అని సంతోషపడాలి కానీ అక్కడ ఫ్రీగా పంచుతున్నారు కదా అని 20-30 చాక్లెట్ల కోసం ఆశపడి విన్నామనుకో ఏమవుతుంది? అన్నిటినీ లేని రోగాలు తెచ్చుకుంటామన్నమాట. శుభ్రంగా ఒక చాక్లెట్ తిని ఆరోగ్యంగా ఉండడం లేదా 4 చాక్లెట్లు 5 చాక్లెట్లు తిని పళ్ళు పుచ్చగొట్టుకోవడం, తర్వాత కడుపులో చిన్న చిన్న క్రిములు చేరుకుంటాయి. అర్థమైందా? ఇప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి, అత్యాశగా ఉండకూడదు మనిషి. ఈ అత్యాశతో ఉన్నటువంటి ఈ నక్క చివరికి తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ లెసన్ని మళ్ళీ ఒకసారి మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినడమా చిల్డ్రన్స్? మనకు అనగనగా ఒక అడవిలో ఏమేమి ఉన్నాయి? పెద్ద పెద్ద చెట్లు, పొదలు, జింకలు, తర్వాత దుబ్బులు, ఆ తర్వాత పులులు, సింహాలు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులు అడవిలో ఉన్నాయి. ఈ అడవిలో ఇంకా అత్యాశతో ఉన్నటువంటి ఏ జంతువు ఉండేది అంటే నక్క. అత్యాశతో ఉన్నటువంటి జంతువు ఏది? నక్క. నక్క ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళింది? అడవిలో వెతుకుతూ ఉండేది. అప్పుడు వెతికిన వెంటనే నక్కకు ఆహారం కనిపించిందా? కనిపించలేదు. మళ్ళీ ఏం చేసింది? తిరిగి అలాగే ఆహారం వెతుకుతూ బయలుదేరింది. అలా బయలుదేరినటువంటి నక్కకు ముందుగా ఏం కనిపించింది? ఒక మాంసము ముక్క కనిపించింది. నక్కకు ఏం కనిపించింది? ఒక మాంసపు ముక్క కనిపించింది. ఆ మాంసపు ముక్కను తీసుకున్న వెంటనే నక్క సంతోషపడిందా? లేదు. మళ్ళీ ఆహారం కోసం ముందుకు బయలుదేరింది. అక్కడ ఏం కనిపించింది? మళ్ళీ ఇంకొక మాంసపు ముక్క కనిపించింది. ఇప్పుడు నక్క దగ్గర ఎన్ని మాంసపు ముక్కలు ఉన్నాయి అంటే 2 మాంసపు ముక్కలు ఉన్నాయి. ఆ 2 మాంసపు ముక్కల్ని అక్కడ తిన్నదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? నది ఒడ్డుకు వెళ్ళి తిందామని నిర్ణయించుకున్నది. నది ఒడ్డుకు వెళ్ళినటువంటి నక్కకు ఏం కనిపించింది? జింక కనిపించింది. జింక బతికుందా? చనిపోయిందా? చనిపోయింది. చనిపోయినటువంటి జింకను ఎవరు చూశారు? నక్క చూసింది. చూసిన వెంటనే నక్క ఏమనుకుంది? అరే, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మాంసపు ముక్కలు, ఇది చూస్తే జింక చాలా పెద్దగా ఉంది, ఎలాగైనా దాన్ని తిందాము అని చెప్పేసి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? నీటిలో ఈదడం మొదలుపెట్టింది. అలా ఇదే సమయంలో నక్క ఏది పోగొట్టుకున్నది? తన నోటిలో ఉన్నటువంటి 2 మాంసపు ముక్కలు నీటిలో పడిపోయాయి. మాంసపు ముక్కలు ఎక్కడ పడిపోయాయి? నీటిలో పడిపోయాయి. ఆ తర్వాత నది యువతల వద్దకు వచ్చి చనిపోయినటువంటి ఆ జింకను తన నోటితో తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? నదిలో ఈదసాగింది. ఆ నదిలో వెళ్ళేటప్పుడు నక్కను మరియు జింకను ఎవరు చూశారు? ముసలి చూసింది. నక్కను జింకను ఎవరు చూశారు? ముసలి చూసింది. ఆ చూసిన ముసలి ఊరికే ఉందా? లేదు. ఏమనుకున్నది? ఎలాగైనా
ఈ నక్కను జింకలు తినాలని చెప్పేసి సైలెంట్గా కదలనట్టుగా అలాగే ఎదురు చూసింది. అప్పుడు ఈ నక్క ముసలి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమైంది, చక్కగా నక్కను ముసలి రెండింటిని కూడా ఎవరు తిన్నారు, నక్కను జింకను ఎవరు తిన్నారు, ముసలి తిన్నది. అప్పుడు నక్క ఉన్నదానితో తృప్తి పడక, ఈ రెండు మాంసపు ముక్కలతో తృప్తి పడక నది యువతల వద్ద ఉన్నటువంటి జింక కోసం ఆశపడి తన ప్రాణాలను కూడా కోల్పోయింది. తన ప్రాణాలను కూడా కోల్పోయింది. కాబట్టి ఇక్కడ నక్క యొక్క ఆశని మనం ఏమని చెప్పవచ్చు, అత్యాశ అని చెప్పవచ్చుగా. కాబట్టి అత్యాశతో ఉండకూడదు. మనిషి కానీ జంతువులు కానీ ఏదైనా కానీ అత్యాశతో ఉండకూడదు. ఉన్నదానితో సంతోషపడాలి. ఇప్పుడు మనకు ఈ పాఠంలో ఉన్నటువంటి మీనింగ్స్ ఏమొచ్చినాయి, గుబురు, పొదలు అంటే గుబురు చెట్లు, పెద్ద పెద్ద గుబురుగా ఉన్నటువంటి చెట్లు. అత్యాశ అంటే ఎక్కువ ఆశ, అత్యాశ అంటే ఎక్కువ ఆశ. నిరాశ అంటే నిరుత్సాహం, నిరాశ నిరుత్సాహం, నిరాశ అంటే నిరుత్సాహం. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ పేజీ నంబర్ 7, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 7 ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ అభ్యాసము 1. అభ్యాసంలో రోమన్ నెంబర్ 1లో అర్థాలు అని ఉన్నది. మీకు రోమన్ నెంబర్ 1 అర్థాలు ఓపెన్. ఒకసారి నేను ఆ అర్థాలన్నింటినీ కూడా మీకు పలికిస్తాను, రీడ్ చేద్దామా. అత్యాశ, ఎక్కువ ఆశ. అత్యాశ అంటే ఎక్కువ ఆశ. సెకండ్, పొదలు అంటే గుబురు చెట్లు అని చెప్పాను కదా ఆల్రెడీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. పొదలు అంటే గుబురుగా ఉండే చెట్లని పొదలు అంటారు. బాగా గుబురుగా ఉంటాయి. మన ఇల్లంతా చూస్తే ఒక 4-5 చెట్లు, దాంట్లో మనిషి దాక్కున్నా కూడా ఎవరికీ కనిపించడు. అలాంటి గుబురుగా ఉండే చెట్లని పొదలు అని అంటారు. పొదలు అంటే గుబురుగా ఉండేటువంటి చెట్లు అని అంటారు. నిరాశ అంటే నిరుత్సాహం. నిరాశ నిరుత్సాహం. నెక్స్ట్ ఆవలి. నిజం చిల్డ్రన్స్, నది ఆవలి ఒడ్డుకు అంటే అవతల. ఇప్పుడు నక్క ఎక్కడికి వెళ్ళింది, ఇటు నుంచి ఇక్కడికి వచ్చింది కదా. కాబట్టి దీన్ని నది ఆవలి ఒడ్డుకు అంటే అవతల ఒడ్డుకు అని చెప్తాం. అవతల అంటే అవతల, ఆవలి ఒడ్డుకు అంటే అవతల ఒడ్డుకు, నది అవతల ఒడ్డుకు అని అంటాం. లాక్కొంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జింకని ఎలా తీసుకొచ్చింది, లాక్కొంటూ అంటే ఈడ్చుకుంటూ. పాపం అలాగే తన నోటితో లాక్కొంటూ అంటే ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చింది. లాక్కొంటూ ఈడ్చుకుంటూ. గమనించుట, ఇదంతా ఎవరు గమనించారు, ముసలి గమనించింది. అవతల నుంచి యువతకి రావడం ఎవరు గమనించారు, మనకు ముసలి గమనించింది. గమనించుట అంటే చూచుట అని అర్థం. గమనించడం చూడడం. ఎవరు చూస్తారు, ముసలి చూసింది. ఓకేమా. అగైన్ 1 టైం రిపీట్ చేస్తాను అర్థాలు. అత్యాశ, ఎక్కువ ఆశ. పొదలు, గుబురుగా ఉండే చెట్లు. నిరాశ, నిరుత్సాహం. ఆవలి, అవతలి. లాక్కొంటూ, ఈడ్చుకుంటూ. గమనించుట, చూచుట. అగైన్ 1 టైం రిపీట్ చేస్తాను. లిసన్ చిల్డ్రన్స్. అత్యాశ, ఎక్కువ ఆశ. పొదలు, గుబురుగా ఉండే చెట్లు. నిరాశ, నిరుత్సాహం. ఆవలి, అవతలి. లాక్కుంటూ, ఈడ్చుకుంటూ. గమనించుట, చూచుట. ఓకేమా. ఇప్పుడు థర్డ్ క్లాస్ చిల్డ్రన్స్ మనకు పాఠము 2 లెసన్ 2 అత్యాశ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత మీనింగ్స్ కూడా, అర్థాలను కూడా వివరించడం జరిగింది. అర్థమైందా, అర్థాలను కూడా వివరించడం జరిగింది. మీకు ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే, ఈ రికార్డ్ చూసిన తర్వాత మీకు హోంవర్క్ ఏంటి అంటే అక్కడ పేజీలో ఉన్నటువంటి లెసన్ రీడ్ చేసుకోవడం, లెసన్ రీడింగ్, లెసన్ 2 రీడింగ్. మీకు ఈ లెసన్ అంతా కూడా ఫస్ట్ ఏం చేయాలి, రీడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ రీడింగ్. టెక్స్ట్ బుక్ లెసన్ 2 రీడింగ్. ఈ రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ లెసన్ 2 రీడింగ్
రీడింగ్ కంపల్సరీ చేసుకోవాలి. చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ పేజ్ అంతా కూడా రీడ్ చేసుకోవాలి. ఇదే హోంవర్క్ మెటీరియల్స్. హోంవర్క్ ఏంటి అంటే లెసన్ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత విన్న తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అంతా కూడా కంపల్సరీ రీడింగ్ చేసుకోవాలి. మళ్ళీ నేను మీకు వాట్సాప్లో అడుగుతాను, రీడింగ్ చేశానా లేదా అనేది కూడా చేశానని పెట్టాలి. కంపల్సరీ నాకు ఆన్సర్ కూడా పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా ఈ అభ్యాస లెసన్ రీడింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ లెసన్ రీడింగ్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పేజ్ నెంబర్ 6 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6 హోంవర్క్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 6 లెసన్ టు రీడింగ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లెసన్ రీడింగ్ కంపల్సరీ ఉండాలి. ఓకేమా? ఇప్పుడు మీకు లెసన్ టు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. అర్థాలను కూడా వివరించడం జరిగింది. హోంవర్క్ కింద మీకు ఏమి ఇచ్చాను, లెసన్ టు రీడింగ్ ఇచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెసన్ రీడింగ్ చేయాలి. దాంట్లో ఏమైనా వర్డ్స్ హార్డ్గా ఉన్నాయి అంటే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ హెల్ప్స్ కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ ఈ పాఠము ప్రతి ఒక్కరూ రీడ్ చేయాలి. ఓకేమా? ప్రతి ఒక్కరు రీడ్ చేశారా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ వాట్సాప్ క్లాస్లో వచ్చినప్పుడు వాట్సాప్లో మీ మెసేజెస్ కూడా పెట్టాలి. తెలుగు రీడింగ్ చేసుకున్నాను అని కింద వాట్సాప్లో మెసేజెస్ పంపించండి. ప్రతి ఒక్కరు మీ మేడం వాళ్ళకు అర్థమైందా? నేను వాళ్ళని కనుక్కొని ఎవరెవరు మెసేజెస్ పెట్టారు రీడింగ్ చేసినట్టుగానే నేను మీ టీచర్స్ని కూడా అనుకుంటూ ఉంటాను. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ మా.